స్వరూప స్థితిలో ఉండేటటువంటి వాడికి అజ్ఞానము అనేది ఉండదు. స్వరూప స్థితి అంటే మనం ఇలా చెప్పుకున్నాం. స్వరూప స్థితి అంటే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని భావన చేసేటటువంటి ఆత్మస్థితి. ఆ స్థితిలో ఉండేటటువంటి వాడికి అజ్ఞానము అనేది ఏమాత్రము కూడా ఉండదు. అంతేకాదు, ఇక్కడ రాగద్వేషాలు కానీ, అహంకార మమకారాలు కానీ, అరిషడ్వర్గాలు కానీ ఇవి ఏవి కూడా ఉండవు. అవి ఉంటే అసలు జ్ఞానవుడు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? ఈ రాగద్వేషాలు కానీ, అహంకార మమకారాలు కానీ ఇవన్నీ ఉండేది ఎవరికి అంటే కేవలము అజ్ఞానికి మాత్రమే. ఈ స్థితిని దాటి వెళ్ళిపోయాడు, స్వరూప స్థితికి వెళ్ళాడు అంటే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనుకుంటున్నాడు. ఇది అనుకుంటే సరిపోతుందా? మేము కూడా పుస్తకాలు చూసామండి. ఆ పుస్తకాల్లో రాసింది మహావాక్యాలన్నీ కూడా వివరించారు. అందులో అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఐమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ కూడా ఈ 4 మహావాక్యాలు. ఈ 4 మహావాక్యాల యొక్క అర్థము ఒకటే. ఏమిటి అంటే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని. ఈ చరాచర జగత్తులో బ్రహ్మము తప్ప ఇంకేదీ లేదు, నేనే బ్రహ్మను. సృష్టి స్థితి లయాలు అన్నింటికీ కూడా కారణం ఎవరు అంటే బ్రహ్మమే. నేనే కారణం. అన్నీ నా నుంచే పుడుతూ ఉన్నాయి. జగత్తులో ఉన్నటువంటి జీవజాలం అంతా కూడా నా నుంచే పుడుతూ ఉన్నది, నాలోనే మళ్ళీ లీనమైపోతూ ఉన్నది. ఇలా భావన చేస్తాడు జ్ఞాని. అంత పరమేశ్వరమయం, నేనే పరమేశ్వరుణ్ణి. ఇటువంటి మానవుడికి ఈ రాగద్వేషాలు గాని, అహంకార మమకారాలు గాని ఏ ఉండవు. ఈ జగత్తులో 2 విషయాలు ఉన్నాయి మనకి. ఒకటి దృశ్యము, రెండోది దృక్కు. ఈ 2 ఏమిటో కొంచెం జాగ్రత్తగా చూడండి. దృశ్యము, దృక్కు. దృశ్యము అంటే ఏమిటి? మనకి కంటికి ఎదురుకుండా కనిపించేటటువంటి దాన్ని దృశ్యము అని అంటారు. కంటికి ఎదురుకుండా కనిపించేదాన్ని దృశ్యము అంటారు. అంటే కంటికి కనిపించేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, దేన్నైతే మనం చూస్తూ ఉన్నామో దాన్ని దృశ్యము అంటారు. అంటే దృశ్యము అంటే చూడదగినటువంటిది, చూడబడేది, దాన్ని దృశ్యము అని అంటారు. మరి దృక్కు అంటే ఎవరు? చూసేవాడు. చూసేవాడు దృక్కు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఎదురుకుండా ఉన్నటువంటి ఒక వస్తువుని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువేమో దృశ్యం అవుతుంది, మనం దృక్కు అవుతాం. కాబట్టి ఇక్కడ ఈ దృశ్యము, దృక్కు, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ కంటికి కనిపించే విషయాలు, అంటే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ఈ దృశ్యం అంతా కూడా ఇది అశాశ్వతమైనటువంటిది. రూపం ఉన్నదన్నీ కూడా నాశనం అయిపోతుంది. అవి తమ యొక్క రూపాన్ని కోల్పోతాయి. రూపము ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా తన యొక్క రూపాన్ని కోల్పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అశాశ్వతాలు. ఈ విషయాన్నే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి.
ఈ రకంగా అశాశ్వతము, అవాస్తవము అయినటువంటి కంటికి కనిపించేటటువంటి ప్రాపంచిక విషయాలు, వాటినే దృశ్యము అని అన్నారు. ఈ విషయాల యందు నువ్వు గనక నిమగ్నమైనట్లయితే, అంటే నీ మనస్సు గనక ఆ విషయాల యందు నిమగ్నమైనట్లయితే, అంటే ఏమిటి ఇక్కడ? దృశ్యమానమైనటువంటి విషయముల యందు నీ మనస్సు నిమగ్నమైనట్లయితే, అంటే ఈ చరాచర జగత్తులో అశాశ్వతమైనటువంటి విషయాలు గనక నువ్వు శాశ్వతము అని అనుకున్నట్లయితే, అప్పుడు నీకు అజ్ఞానం ఉన్నది అని ఈ విషయాన్నే గుర్తించాలి. అజ్ఞానం ఉన్నది అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే, నీ ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువు, నీ కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి వస్తువు, ఆ వస్తువు ఎప్పుడైతే కనిపించిందో నీకు అజ్ఞానం ఉన్నది. అజ్ఞానికి మాత్రమే ఈ దృశ్యము అనేది కనిపిస్తుంది, జ్ఞానికి దృశ్యం కనిపించదు. జ్ఞాని అయిన వాడు తన చుట్టూ ఉన్నటువంటి ఈ జగత్తంతా పరమేశ్వరమయము అని భావన చేస్తాడు. ఇక్కడ చలనమున్నవి, చలనం లేనివి, ప్రాణమున్నవి, ప్రాణం లేనివి అన్నీ కూడా పరమేశ్వరమయము. పరమేశ్వరుడు తప్పించి వేరే వస్తువు అనేది ఏది కూడా ఈ జగత్తులో లేదు. ఇక్కడ ఉన్నది ఒక్కటే, అదే పరమేశ్వరుడు, అదే నేను. నేను తప్పించి ఈ జగత్తులో ఇంకొక ప్రాణి కాని, ఇంకొక వస్తువు కాని ఏది కూడా లేదు. ఇదే భావన ఆయన మహాజ్ఞాని అంటే. అందుకే జ్ఞాని అయినటువంటి వాడు ఎవరితోనూ కూడా మాట్లాడడు, మౌనంగా ఉంటాడు. ఎందుకని మౌనంగా ఉంటాడు? తన ఎదురుకుండా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి, ఇంకో మనిషి ఉన్నాడు ఎదురుకుండా, ఉన్నప్పటికీ నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, మరి నా ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తి కూడా అతడు పరబ్రహ్మ స్వరూపమే, అతడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కాదు. అంటే నేనే అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. నా ఎదురుకుండా ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే. కాబట్టి నేను ఎవరితో మాట్లాడను, ఏం మాట్లాడను? నా ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తితో నేను మాట్లాడాను అంటే నాతో నేను మాట్లాడుకున్నట్టు, నాలో నేను మాట్లాడుకున్నట్టే. అంతకు తప్పించి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఎందుకని అంటే ఎదురుకుండా వ్యక్తి అనేవాడు లేడు. అది పరమేశ్వర స్వరూపమే, ఇది పరమేశ్వర స్వరూపమే. ఇలాగే ఉంటుంది జ్ఞాని యొక్క భావన. అలా కాకుండా ఎదురుకుండా ఎవరో ఉన్నారు, లేదా ఎదురుకుండా ఏదో ఒక వస్తువు ఉన్నది, నేను కాక ఈ జగత్తులో ఇంకేదో ఉన్నది అని భావన చేసేటటువంటి వాడు అజ్ఞాని. అందుకే చెప్పాం, అజ్ఞాని అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి అన్నప్పుడు, శాశ్వతమైనటువంటి వస్తువుల్ని కూడా, శాశ్వతమైనటువంటి వాటిని కూడా అశాశ్వతము అని భావన చేసేవాడు, అశాశ్వతమైనటువంటి వాటిని శాశ్వతము అని భావన చేసేవాడు, అతడు అజ్ఞాని. అంటే ఈ చరాచర జగత్తంతా కూడా నాశనమైపోయేది, ఇందులో ఏది మిగలదు. సత్యము, నిత్యము, శాశ్వతము అయినటువంటిది బ్రహ్మము ఒక్కటే. ఈ విషయాన్ని మర్చిపోయి నాకున్నటువంటి భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద, ఇవన్నీ కూడా శాశ్వతము అని భావన చేసేవాడు. వాటిని సంపాదించడానికి, వాటిని రక్షించుకోవటానికి పాకులాడేవాడు, అతడు అజ్ఞాని.
ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం చూడండి. మీ శరీరమే ఉంది. శరీరము అంటే ఇందులో ఏమున్నాయి? రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ, నరాలు, ఇవే కదా ఉన్నది. వీటన్నిటి మీద ఒక చర్మం కప్పబడి ఉంది. ఇది మీరు శరీరంలో ఉన్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా. ఇంతకన్నా ఏం లేదు శరీరంలో. మీరు ఆపాద మస్తకము కింద నుంచి పైదాకా ఎక్కడ చూసినప్పటికీ కూడా శరీరంలో ఉన్నది ఇదే. కానీ విచిత్రం ఏమిటి అంటే ఒక్కొక్క చోట ఈ శరీర భాగాల్ని ఒక్కొక్క విధంగా భావన చేస్తున్నాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా భావన చేస్తూ ఉన్నాడు. ఎందుకని? ఇదే అజ్ఞానము అంటే. చూడండి, అజ్ఞానంలో ఎంత తేలికగా ఉందో, ఎంత విచిత్రంగా ఉన్నది. ఎక్కడ నీకు కాల్లోనూ వేలులోనూ ఉన్నటువంటి ఈ రక్త మాంసాలే మిగిలినటువంటి భాగాల్లోనూ కూడా ఉన్నాయి, మిగిలిన శరీర భాగాల్లో ఉన్నాయి. కానీ ఇది కాలు అంటున్నావు, మరి ఇంకొక భాగాన్ని ఇంకొక పేరుతో పిలుస్తూ ఉన్నావు. దాని యందు మమకారము అనేది ఏదో ఒక రకమైనటువంటి మోహము, ఆ మమకారము ఏదో తీవ్రమైనటువంటి కోరిక, తపన, ఇవన్నీ కూడా అందులో దాని మీద కలిగి ఉంటావు. ఎందుకని? అందులో ఏదో ఉన్నది అనుభవించాలి అనేవంటి నీ కోరిక. అదే అజ్ఞానము అంటే. కాబట్టి అజ్ఞానము అంటే అశాశ్వతమైనటువంటి వస్తువులను కూడా శాశ్వతము అని మనం భావన చేయటమే అజ్ఞానము. కాబట్టి ఈ అజ్ఞానము అనేది ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఈ స్వరూపము అంటే ఆత్మస్వరూపం అనేది ఉన్నదే, ఈ ఆత్మస్వరూపము అనే భావన అనేది పోతుంది. ఆత్మస్వరూపము అంటే ఏమిటి? ఇప్పటిదాకా మనం స్వరూప స్థితిని గురించి చెప్పుకున్నాం. అంటే చరాచర జగత్తులో ఉన్నటువంటిది నేను ఒక్కడే, ఇంకెవరూ లేరు, ఈ జగత్తంతా పరమేశ్వరమయం, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఇలా మనం చెప్పుకున్నాం. ఇలాగే మనం భావన చేస్తూ ఉన్నాం, ఇదే స్థితిలో ఉన్నాం. కంటికి కనిపించేంతా కూడా దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా అశాశ్వతమైనటువంటిది. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఇదంతా కూడా అవాస్తవమైనటువంటిది. ఈ విషయం మనకి తెలుసు. తెలిసి కూడా మనం అదే నిజము అని చెప్పేసి దాన్ని భావన చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ స్వరూప స్థితిలో ఉన్నటువంటి వాడికి ఈ భావన అనేది ఉండదు. అయితే ఈ భావన ఎప్పుడైతే మానవుల్లో కలిగిందో, అంటే ద్వైత భావన అనేది ఎప్పుడైతే కలిగిందో, నేను కాకుండా ఈ జగత్తులో ఇంకెవరు ఉన్నారు, నా ఎదురుకుండా ఓ మామిడి పండు ఉంది, ఆ మామిడి పండు తింటే చాలా బాగుంటుంది అనుకుని ఎప్పుడైతే నువ్వు భావన చేసావో అప్పుడే నువ్వు అజ్ఞానంలో కూరుకుపోయినావు అని లెక్క. ఇంకా ఏ విషయమైనా అంతే. ఇక్కడ నేను తప్పించి ఇంకొక వస్తువు, ఇంకొక ప్రాణి, ఇంకొక జీవి ప్రత్యేకంగా ఉన్నది అని కనుక నువ్వు భావన చేసినట్లయితే అదే అజ్ఞానము. దీన్ని మోహము అని కూడా అంటారు. అయితే ఈ మోహం మానవుడి యొక్క పతనానికి హేతువు. ఆ మోహాన్ని వదిలించుకోవాలి. ఈ పరమేశ్వర స్వరూపం అనేది నిన్న ఉన్నది, నేడు ఉన్నది, రేపు ఉంటుంది, గతంలో ఉన్నది, భవిష్యత్తులో కూడా ఉంటుంది, ఇవాళ ఉన్నది, వర్తమానంలో ఉన్నది.
ఇలాగే మనం భావన చేస్తాం. ఏదైనా ఒక విషయాన్ని సంకల్పం చేసేటప్పుడు, అలాగే విషయాల గురించి ఆలోచించేటప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. మనస్సు ఒక విషయం మీద నుంచి ఇంకో విషయం మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం మామూలుగా కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. ఏముండదు, కళ్ళు మూసుకుని కూర్చున్నాం. జపాన్ని కూర్చోండి చాలు. ఎప్పుడైతే మీరు జపం చేద్దాము అని చెప్పేసి కళ్ళు మూసుకుని కూర్చున్నారో, మీ మనస్సు ఆ జపం మీద, మీరు స్మరించేటటువంటి దేవత మీద నిలవదు. ఆయన ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది. అదేమిటో ఇక్కడ విచిత్రం ఏమంటే, జపానికి కూర్చోగానే ఎక్కడెక్కడ సంగతులు గుర్తొస్తాయి. చేతిలో ఉన్నటువంటి మాల తిరుగుతూనే ఉంటుంది, పెదవులు కదులుతూనే ఉంటాయి, కానీ లోపల మనస్సు అనేది దాని పని చేస్తూనే ఉంటుంది. విషయాల మీద అలా పరుగులు పెడుతూ ఉంటుంది, శాఖాచంక్రమణం చేస్తూ ఉంటుంది. ఒక విషయం మీద ఉండదు. చిన్నప్పుడు మనం ఎలా ఆడుకున్నాము, స్కూల్ ఎగ్గొట్టి ఎలా మనం ఆటలాడుకున్నాము, ఇట్లాంటి విషయాలన్నీ కూడా వాటి మీదకి వెళ్ళిపోతుంది. కొంతసేపు అయిన తర్వాత ఇంకొక విషయం మీదకి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక విషయం. ఒకే విషయం మీద ఉండదు మనస్సు అనేది. రకరకాల విషయాల మీద ఇలా ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని మీద నుంచి ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గురించి ఆలోచించి దాని మీద నుంచి ఇంకొక విషయాన్ని, దాన్ని వదిలిపెట్టేసి ఇంకొక విషయాన్ని ఆలోచించడానికి బయలుదేరినప్పుడు, ఒక విషయం మీద నుంచి ఇంకొక విషయానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కొంత సమయము అనేది పడుతుంది. ఆ విషయం మీద నుంచి ఈ విషయం మీదకి రావడానికి సమయము అనేది పడుతుంది. అయితే ఇక్కడ ఈ సమయం ఎంత పడుతుంది? ఒక్క క్షణం లేదా 2 క్షణాలు. మరి ఈ 2 క్షణాల్లోనూ నువ్వు ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నావు? ఈ 2 క్షణాల్లోనూ నువ్వు దేన్ని గురించి ఆలోచించవు. నేనంటే ఆ విషయం అయిపోయింది, ఇంకొక విషయం మీదకి వెళ్తాను. నువ్వేదో ఒక పుస్తకాన్ని చదువుతున్నావు, ఈ పేజీ చదివావు, అయిపోయింది. పేజీ తిప్పావు, పక్క పేజీకి వెళ్ళావు. ఈ పేజీ అయిపోయింది, పేజీ తిప్పి పక్క పేజీ మొదలు పెట్టే లోపల ఎంత సమయం పట్టింది ఇక్కడ నీకు? ఒక క్షణం కూడా పడదు పూర్తిగా. ఈ సమయంలో ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? ఒక పేజీ అయిపోయింది, 2వ పేజీకి వెళ్ళావు. ఈ పేజీ అయిపోయి ఆ పేజీ మొదలుపెట్టే సమయంలో ఈ మధ్యలో ఏం చదువుతున్నావు? ఏమీ లేదు. అలాగే ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఇంకొక విషయం మీదకి మళ్ళీ ఈ మనస్సు అనేది వెళ్ళింది. ఈ మధ్యకాలంలో ఎక్కడున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఇటువంటి స్థితినే అమనస్క స్థితి అని అంటారు. అంటే మనస్సు ఏమీ కూడా ఆలోచించనటువంటి స్థితి, ఏమీ ఆలోచించనటువంటి స్థితి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. మనం ఒక చోటు నుంచి ఇంకో చోటికి దూకుతూ ఉన్నాం. అంటే మనం రోడ్డు మీద నడిచి వెళుతూ ఉన్నాం. మధ్యలో ఏదో అనుకోకుండా కొంత చిన్న 2 అడుగుల వెడల్పులో ఉన్నటువంటి ఒక కాలువ అనేది వచ్చింది. ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి అక్కడ. ఆ నీళ్లలో కాలేసి వెళ్ళిపోవచ్చు, కానీ మనకు నీళ్లలో దిగటం అనేది ఇష్టం లేక, అందుకని ఈతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి దూకేసాం మనం. ఇక్కడ చూడండి, యువతల ఒడ్డున ఉన్నప్పుడు మనం నేల మీద ఆధారంగా నుంచున్నాం. అవతల ఒడ్డుకి చేరినప్పుడు మళ్ళీ నేల మీద ఆధారంగా నుంచున్నాం.
మరి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి దూకుతున్నప్పుడు ఇప్పుడు నీకు ఆధారం ఏముంది? ఒక చోటు నుంచి ఇంకో చోటికి దూకుతున్నావు. దూకుతున్నప్పుడు నీకు ఆధారం అనేది ఏముంది ఇక్కడ? అప్పుడు నిరాధారంగా ఉండిపోయినావు. అటువంటి స్థితి అంటే ఇక్కడ ఈ మనస్సు కూడా ఒక విషయాన్ని వదిలిపెట్టి ఇంకొక విషయాన్ని గురించి ఆలోచించేటటువంటి దాని మీదకి వెళ్ళినటువంటి ఆ సమయం, ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి సమయం ఏదైతే ఉన్నదో దాన్ని అమనస్క స్థితి అని అంటారు. అయితే ఈ అమనస్క స్థితి అనేది ఎంతకాలం ఉంటుంది? ఎంతో కాలం ఉండదు. ఇది మనస్సు ఏమీ ఆలోచించకుండా నిశ్చలంగా ఉండేటటువంటి స్థితి అది ఒక క్షణం ఉంటుంది, లేదా 2 క్షణాలు ఉంటుంది, అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, ఊహించనటువంటి సంఘటన ఏదైనా సరే నువ్వు ఒకసారిగా విన్నావు అనుకోండి. ఊహించనటువంటి సంఘటన విన్నావు, నువ్వేదో మామూలుగా నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావు. ఎవరో నీ మిత్రులు వచ్చి, ఏమయ్యా నువ్వేదో లాటరీ కట్టావు కదా, నీకు ఆ లాటరీ వచ్చింది, లాటరీలో 10 కోట్ల రూపాయలు నీకు వచ్చింది అని చెప్పారు. ఎప్పుడైతే 10 కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి అని చెప్పారో అప్పుడు నువ్వు జీర్ణించుకోలేవు, అన్నావు అంతే. ఈ స్థితినే మనం స్టన్ అయిపోయాడు, ఆ విషయం వినంగానే లేకపోతే ఆ దృశ్యం చూడంగానే స్టన్ అయిపోయాడు అంటాం. అవాక్కైపోయాడు, అచేతనుడైపోయాడు, కొయ్యబారిపోయాడు, ఇలాంటి పదాలు కొన్ని వాడతాం మనం. ఆ సమయంలో అంటే ఈ అవాక్కైపోయినటువంటి వాడు, కొయ్యబారిపోయినటువంటి వాడు, అచేతనుడైపోయినటువంటి వాడు, అతడి యొక్క మనస్సు అనేది ఎక్కడుంది? స్తంభించిపోయింది. ఆ మనస్సు అనేది స్తంభించిపోయింది. ఆ సమయంలో దేని గురించి కూడా అతడు ఆలోచించడు, అసలు ఏం తెలియదు. ఆశ్చర్యపోయాడు, బీసిపోయాడు, అవాక్కైపోయాడు అన్నాం. దాన్ని అమనస్క స్థితి అని అంటారు. ఈ అమనస్క స్థితి అనేది ఎప్పుడు కూడా కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఆ స్థితిలో మనస్సు కూడా ఏమాత్రము పనిచేయదు. అదే మనం స్వరూప స్థితి అని అంటాం. అదే స్వరూప స్థితి లేదా ఆత్మస్థితి అనబడుతుంది. మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితినే మనం యోగం చెప్పేటప్పుడు చూడండి, సుమన ఉన్మన అని 2 స్థితులు చెప్పుకున్నాం మనం. సుమన మనస్సు పనిచేసేటటువంటి స్థితి, సమాధిలో ఉన్నటువంటి వాడు చివరగా చేరేవి 2 స్థితులు. ఒకటి సుమన, రెండోది ఉన్మన. సుమన అంటే మనస్సు పనిచేసే స్థితి, ఉన్మన అంటే మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి, అది ఉన్మన అంటే. ఆ స్థితిలో దేన్ని గురించి ఆలోచించడు, అది అమనస్క స్థితి, ఆత్మస్థితి. యోగానికి కావాల్సింది అదేను అని చెప్తాం అక్కడ. అంటే అక్కడ ఏమవుతోంది? ఈ ఉన్మన స్థితిలో అతడు అచేతనుడైపోయాడు, మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. దాన్నే స్వరూప స్థితి అని అంటూ ఉన్నాం. ఈ స్థితిలో సంకల్ప వికల్పాలు అన్నీ కూడా నశించిపోతాయి, ఏమీ ఉండవు. అసలు సంకల్ప వికల్పాలు అనేవి ఉండవు. ఆత్మ అనేది నిశ్చలంగా ఉండిపోతుంది. ఆత్మ కూడా నిశ్చలంగా ఉండిపోతుంది. అయితే ఇప్పుడు నువ్వు ఏ అవస్థలో ఉన్నావు? అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నావా, నిద్రావస్థలో ఉన్నావా, ఎక్కడున్నావు? నువ్వు ఉన్నటువంటి స్థితి జాగ్రత్త అవస్థ కాదు. జాగ్రత్త అవస్థ అంటే
బయట జరిగే విషయాలన్నీ కూడా నీకు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు నువ్వు అవాక్ అయిపోయినావు. కాబట్టి నీకు ఏ విషయాలు, ఆ క్షణంలో జరిగినటువంటి ఏ విషయాలు కూడా నీకు తెలియదు. పోనీ నిద్రావస్థలో ఉన్నావా? అది నిద్రావస్థ కూడా కాదు. ఎందుకని అంటే నువ్వు నిద్రపోవటం లేదు కదా, నువ్వు మేలుకునే ఉన్నావు. కాబట్టి జాగ్రత్తావస్థ కాదు, నిద్రావస్థ అనేది అంతకన్నా కాదు. మరి ఏమిటి ఆ స్థితి? సర్వోత్తమమైనటువంటి స్థితి. అటువంటి స్థితిని ఆత్మస్థితి అని అంటారు. ఆత్మస్థితి అని అంటారు దాన్ని. నేను అనేటటువంటి అహంకారము అనేది పూర్తిగా తొలగిపోయిన తర్వాత, ద్వైతము అనేది పూర్తిగా నశించిపోయిన తర్వాత, ద్వైతం నశించిపోవటము అంటే ఈ జగత్తులో ఉన్నది నేనొక్కడే, ఇంకొకళ్ళు ఎవరు లేరు. సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి వాడిని నేనే పరబ్రహ్మని అనేటటువంటి విషయం రూఢి అయిపోయిన తర్వాత, భగవంతుడు వేరు భక్తుడు వేరు అనేటటువంటి భావన పూర్తిగా నశించిపోయిన తర్వాత, మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, భగవంతుడు వేరు భక్తుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఇప్పుడు మనకి భగవంతుడు వేరు భక్తుడు వేరు అని గనక మనం భావన చేసినట్లయితే దాన్ని సాకారోపాసన అంటారు. భగవంతుడు వేరు భక్తుడు వేరు అని భావన చేస్తే దాన్ని సాకారోపాసన అని అంటారు. ఈ సాకారోపాసనలోనే ఎదురుకుండా ఆ పరమేశ్వర స్వరూపాన్ని, ఆ విగ్రహాన్ని, ఆ ఫోటోని, ఏదో ఆ చిత్రాన్ని పెట్టుకుని దాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. శ్రీకృష్ణ విభూషణ నర్తక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గుణార్తిహరణ నిర్వాణ సంధాయక. మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరిని? ఎదురుకుండా ఇంకొక వస్తువు పెట్టుకుని అదే భగవంతుడు అని భావన చేస్తూ, ఆ భగవంతుడు వేరు భక్తుడు వేరు అనుకుంటూ, నువ్వు వేరు నేను వేరు అని అనుకుంటూ, ఓ పరమేశ్వర నీకున్మృక్కెద తుంపవే భవలతల్, నాకున్నటువంటి భవబద్ధాలు అన్నీ కూడా నువ్వు నాశనం చేయవలసింది, నీకు నమస్కారం చేస్తున్నాను అని ఆయనకి నమస్కారం చేస్తున్నాను. అంటే ఇక్కడ నువ్వు భగవంతుడు కాదు, భగవంతుడు వేరే ఉన్నాడు, నువ్వు భక్తుడివి మాత్రమే. ఇలా భగవంతుడు వేరు భక్తుడు వేరు అని భావన చేయటమే ద్వైతము. కాబట్టి ఇక్కడ ఈ చిత్తంలో ఈ ద్వైతము అనే భావన అనేది ఉండకూడదు. ఆ ద్వైత భావన అనేది పూర్తిగా నశించిపోవాలి. చిత్తంలో భేద భావన అనేది పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత, అటువంటి పరిస్థితిలో ఉండే స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, శాశ్వతమైనది, జ్ఞానమయమైనటువంటిది. అటువంటి స్థితినే స్వరూప స్థితి అని అంటారు. అది ఆత్మస్థితి. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఈ ఆత్మస్థితి అనేది ఎప్పుడు వస్తుంది అంటే, పూర్తిగా అహంకారము అనేది తొలగిపోవాలి. అహంకారము మమకారము అనేది నీకు ఉండకూడదు. అరిషడ్ వర్గాలు ఉండకూడదు. రాగద్వేషాలు ఉండకూడదు. వీటన్నింటికీ అతీతంగా అయిపోవాలి. అందుకే జ్ఞాని అయినటువంటి వాడు మట్టిని బంగారాన్ని రెండింటినీ కూడా ఒకే రకంగా చూస్తాడు అని మనం చెప్పడం జరుగుతుంది. అతని దృష్టిలో మట్టి బంగారం రెండు ఒకటే. ఇప్పుడు ఇవన్నీ తొలగిపోయిన తర్వాత, ద్వైతము అనేది పూర్తిగా నశించిపోయిన తర్వాత, భగవంతుడు వేరు భక్తుడు వేరు అనే భావన ఏమాత్రము ఉండకూడదు. అది పోయిన తర్వాత చిత్తంలో భేద భావన అనేది పూర్తిగా నశించిపోవాలి. ఇప్పుడు
అజడమైనటువంటి స్థితి, జడం కాదు, అజడమైనటువంటి స్థితి. ఈ అజడమైనటువంటి స్థితి అనే దాన్నే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది, జ్ఞానమయమైనటువంటిది, అది స్థితి. అటువంటి స్థితినే స్వరూప స్థితి అని అంటారు. అది ఆ స్వరూప స్థితే అజడమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు ఈ స్వరూప స్థితిలో ఉన్నటువంటి వాడు మాత్రమే మోక్షం పొందుతాడు, మిగిలిన వాళ్ళకి మోక్షం రాదు. అయితే ఇక్కడ మనకి ఉన్నటువంటి స్థితిని బట్టి జ్ఞానము, అజ్ఞానము అని రెండు రకాలుగా చెప్పుకున్నాం కదా. ముందుగా మనం అజ్ఞానము అంటే ఏమిటి అనే విషయాన్ని చూద్దాం.